ఉపాధ్యాయ బృందానికి నా నమస్కారాలు, విద్యార్థిని విద్యార్థులకు నా ఆశీస్సులు. నేటి సమాజంలో విద్యార్థులు చదువుతో పాటు సంస్కారం కూడా కావాలి. ఎంత బాగా చదివినా దానికి సంస్కారం తోడైతే ఉన్నతంగా ఎదుగుతారు. సంస్కారం అంటే ఏంటి? మంచి గుణం, మంచితనం. బాగా చదువుకున్న విద్యార్థి వ్యసనాలకు అలవాటు పడి, బాగా చదువుతున్నప్పుడు వారి తల్లిదండ్రులు ఏమంటారు? నా కొడుకు నా కూతురు బాగా చదువుతున్నాడు అని చెప్తారు. ఎప్పుడైతే వ్యసనాలకు బాగా బానిసైపోయి ఎందుకు పనికిరాని వాడుగా మారితే వీడు నా కడుపులో ఎందుకు పుట్టాడురా అంటారు. మరి మనం ఉన్నత దశకు చేరుకోవాలి అంటే చదువుతో పాటు సంస్కారం కావాలి. సంస్కారం మనకి ఉండాల్సింది సంకల్ప బలం. నేను దేనినైనా సాధించగలను అనే ఒక సంకల్ప బలం మీకు కావాలి. దానికి దైవబలం కూడా తోడవుతుంది, ఖచ్చితంగా తోడవుతుంది. దానికి ఎగ్జాంపుల్గా ఒక చిన్న స్టోరీ మీకు చెప్తాను. ఒక చిన్న బర్డ్, ఒక చిన్న పక్షి సముద్రపు ఒడ్డుకు గుడ్లను పెడుతుంది. అయితే ఆ సముద్రం ఏం చేస్తుందంటే ఆ సముద్రం అలలు వచ్చినప్పుడు ఆ గుడ్లను లోపలికి తీసుకెళ్తుంది. మళ్ళీ రెండోసారి అదే పక్షి మళ్ళీ గుడ్లు పెడుతుంది. మళ్ళీ సముద్రం అలలతో లోపలికి తీసుకెళ్తుంది. అలా 3-4 టైమ్స్ జరుగుతుంది. అప్పుడు అంత చిన్న పక్షి కోపం వస్తుంది సముద్రుడి మీద. అంత చిన్నగా ఉన్నారని కూడా మర్చిపోయి సముద్రం మీద కోపం వస్తుంది. అదొక సంకల్పిస్తుంది, ఇంత పెద్ద సముద్రాన్ని నేను ఇసుకతో పూడుస్తాను. తనకు తెలియదు, తను చిన్నగా ఉన్నాననే విషయాన్ని కూడా మర్చిపోయి అంత పెద్ద సముద్రాన్ని సైతం నేను పూడుస్తానని అనుకున్నది. అదే సంకల్ప బలంతో ఏం చేసిందంటే ఆ పక్షి, ఆ బర్డ్ ఆ నీటిలోకి మునగడం, మళ్ళీ రావడం, ఇసుకలో ఇలా తన శరీరాన్ని అనడం, తన శరీరానికి అంటుకున్నటువంటి ఇసుకనంతా కూడా మళ్ళీ నీళ్ళల్లో తడవడం. అలా ఆ ఇసుకను అలా నింపేద్దామని ప్రయత్నం చేస్తూ ఉంది. కొన్ని పక్షులు చూసి నవ్వుతున్నాయి. కొన్ని పక్షులు ఏంటి విషయం అని అడుగుదామని ఆ పక్షి దగ్గరికి వెళ్ళింది. ఆ పక్షి చెప్పింది, నేను పెట్టినటువంటి ప్రతిసారి గుడ్లను ఈ సముద్రం లోపలికి తీసుకెళ్తుంది, అందుకే దీన్ని నేను ఉండనీయకుండా చేస్తాను, పూడుస్తాను అని. అరే నా జాతి పక్షికి ఇంత ఆపద కలిగింది కదా, మేము కూడా చేస్తామని చెప్పేసి అన్ని పక్షులు, ప్రతి పక్షి దానికి సహాయం చేయడం ప్రారంభించాయి. అలా 1000 పక్షులు, 1,00,000 పక్షులు, ఇలా అన్ని పక్షులు అన్ని సముద్రం దగ్గరే ఉండిపోయాయి. దీన్ని చూసినటువంటి గరుత్మంతుడు ఎవరు అంటే మహావిష్ణువు యొక్క వాహనం. ఆ గరుత్మంతుడు సైతం తన జాతికి ఏదో ఆపద వచ్చిందని తను కూడా కిందికి వచ్చి ఏంటి సంగతి అంటే, ఇలా గుడ్లను ఇది సముద్రంలోకి తీసుకెళ్ళింది అని తెలుసుకోగానే నేను మీకు సహాయం చేస్తాను అని చెప్పి పెద్ద దాని శక్తి పెద్దది కదా, అలా పెద్ద బండరాలను సైతం సముద్రంలో పడేస్తూ ఉంది. మహావిష్ణువు తన వాహనాన్ని కోసం చూస్తూ ఉన్నాడు, ఎక్కడుంది నా వాహనం గరుత్మంతుడు అని. చూస్తూ ఉంటే సముద్రంలో అనేక పక్షులతో పాటు గరుత్మంతుడు కూడా ఉన్నాడు. అప్పుడు ఆ గరుత్మంతుడి కోసం మహావిష్ణుమూర్తి సైతం అంత పెద్ద విష్ణుమూర్తికి ఎందుకు వస్తాడు? ఏంటి గరుత్మంతుడు, ఏం జరిగింది అంటే, ఇలా నా పక్షి జాతికి ఇలా ఆపద కలిగింది, వాళ్ళను నేను రక్షించుకోవడానికి నేను ఈ విధంగా వచ్చాను అనగా, దీనికోసం నువ్వు రావడం ఏంది, నాకు చెప్తే నేను చేస్తాను కదా అని చెప్పేసి అంటే ఎవడు సముద్రుడు పిలుస్తాడు. సముద్రుడా, నువ్వు ఎందుకు ఈ పక్షి గుడ్లను లోపలికి తీసుకెళ్ళావు, దీన్ని తీసుకెళ్ళినటువంటి గుడ్లను మళ్ళీ తిరిగి ఇచ్చేయి అనగానే సముద్రుడు ఒప్పుకుంటాడు, తిరిగి ఇచ్చేస్తాడు. ఆ పక్షికి చెప్తాడు మహావిష్ణువు, నువ్వు ఎందుకు ఈ సముద్రం అలలు వచ్చే చోటనే నువ్వు గుడ్లు పెడుతున్నావు, నువ్వు వెళ్ళి అదే చెట్టు చాటుకో ఎక్కడో పెట్టేసేయి అనగానే అది కూడా ఒప్పుకుంది. దీనిలో మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఆ చిన్న పక్షి యొక్క సంకల్పం చూడండి, ఒక సముద్రుణ్ణి నేల మీదకి తెప్పించింది. మహావిష్ణుమూర్తి అంతటి వాడు కిందికి వచ్చేటట్టు చేసింది. అంత చిన్న పక్షి సంకల్పమే అంటున్నప్పుడు మీరు మనుషులు కదా, మనం సంకల్పిస్తే ఎంతవరకు అవుతాం? మీ సంకల్పానికి దైవబలం తోడవుతుంది, పక్కా తోడవుతుంది. మీరు సంకల్పించండి, ఏదైనా సాధించగలము అనే ఉన్నతంగా ఆలోచించండి, మీరు ఖచ్చితంగా సాధిస్తారు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ.